అపోస్తలుడైనటువంటి పేతురు పెంతెకోస్తు రోజున ప్రసంగం చేస్తూ ప్రతి వ్యక్తి యేసును అనుసరించడానికి తమ పాపములను పశ్చాత్తాపపడి యేసు క్షమాపణ కోరడానికి తరువాత నీటిలో బాప్టిజము తీసుకొని పరిశుద్ధాత్మ బహుమతిని పొందడానికి ఏమి చేయాలో అపోస్తలుడైన పేతురు వివరిస్తూ ఉన్నాడు. ఇది ఒక సూత్రంలాగా కాకుండా ఇది ఒక వాగ్దానముగా ఆయన ఆనాడు బోధించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే కీర్తనల గ్రంథము 110 కీర్తన 1వ వచనాన్ని బట్టి పరలోక సర్వలోకంలో గొప్ప రాజు దావీదు కంటే మెస్సయ్య ఉన్నంతగా ఉన్నవాడని, దేవుడు మెస్సయ్యను తన కుడి వైపున కూర్చోమని ఆహ్వానించాడు అని, దేవుడు మెస్సయ్యను ప్రభువుగా స్థాపించాడని, మరియు యేసు మెస్సయ్య అని అపోస్తలుడైనటువంటి పేతురు ప్రసంగించినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా పాపములకు పశ్చాత్తాపపడి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను దేవునిలో బలపరచబడి పరిశుద్ధాత్మ బహుమతిని పొందుకోవాలని ప్రభు పేరిట తెలియచేస్తూ